నేనేమో మొక్కలకి నీళ్ళు వేస్తుంటే చూడండి మా వారు. ఆ 2 కాయలు ఏమైనాయో చూస్తున్నారన్నమాట. 2 మామిడికాయలు ఉండిపోయినాయండి. అయ్యా అసలు ఉన్నాయా లేవా ఏమీ తెలియట్లేదు. కృష్ణయ్య లాల్ పోసుకో. పట్టుకో. ఉన్నాయా లేవో చూడండి. అందులో ఉందా? తీయండి, బయటికి తీయండి. గడస బారిపోయి ఉంటుంది ఏమో. అయ్యా లాస్ట్ మామిడి పళ్ళు ఉన్నాయి. ఇంకోటి లేదా? అందులో తీయండి, ఏముందో. ఆల్రెడీ దాన్ని కొట్టేసినాయి. ఆ సంచిని కూడా కొట్టేసినాయి అండి చిలకలో. ఉండండి చూపిస్తా. ఒక దానిలోనేమో ఇగో మంచిగా ఉంది రెడీగా, ఇంకోటి అయితే తినేసినాయి. దీన్ని చింపేసినాయి, కవర్ని కూడా చింపేసినాయి. పోన్లేండి, పక్షులు తిన్నాయి కదా, అది ఆనందమే. ఇది ఆఖరి ఈ ఇయర్ లాస్ట్ పండు అన్నమాట అండి. గమ్మత్తు. సార్ గారు కాఫీ. ఓకే, కాఫీ వద్దునే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదిగో నీకు గిఫ్ట్గా మామిడి పండు. ఏంటి, మా పెరట్లో మాకు ఇవ్వటం కూడా గిఫ్టేనా? అవునమ్మా, దీంతో పాటు బయట పెరట్లో కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టావు, చూసుకో. ఏం పెట్టారు? బొబ్బాయికాయ, నీకు ఇష్టం కదా. బొప్పాయి పళ్ళు తెచ్చారా? ఎక్కడేండి? మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టి కోసి పట్టుకొచ్చా. అవునా? ఓకే ఓకే, నచ్చిపోయినండి. ఇగోండి బొప్పాయి పళ్ళు తెచ్చారు 2. బొప్పాయి పండు అంటే ఇష్టం అండి నాకు. ఇది కొంచెం మెత్తగా ఉంది, ఇది కోసేద్దాం. ఎంత ఖాళీ వచ్చేసిందో. పోయింది. 1 గంటలో పర్రా పర్రా కోసేస్తే మనసంతా ఎంత బాధ వచ్చేసిందోనే. ఎన్ని పక్షులు, 100 పక్షులు ఉండేవి దాని మీద. వాటికి గూడు లేకుండా అయిపోయింది. ఇటు వెంపు రైల్వే చెట్టు కొట్టినప్పుడు కూడా అలానే బాధపడ్డాం. ఒక 4 రోజులు చాలా ఏదో వెల్తిగా ఉండేదండి. అప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, పోన్లే మనం నాటు చెట్లే వేసామన్నమాట. ఇవన్నీ నాటు చెట్లే అండి, మామిడి చెట్లు. అంటే హైబ్రిడ్లు అలా కాదు, కావాలని నాటుయే వేసామన్నమాట. ఈ మామిడి చెట్టు, తర్వాత వాటర్ యాపిల్ అని, కృష్ణయ్య దగ్గర మామిడి చెట్టు, అవి పెరిగితే చాలు అని అనుకున్నాను. పాపం పక్షులు చూడండి, వాటికి ఎక్కడ ఉండాలో ఆవాసం లేదు వాటికి. కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ. స్వామికి మన పెరట్లో కాసిన మామిడి పండు, ఆఖరి మామిడి పండు అండి ఇది సమర్పించాను. నరసమ్మని తీసుకుని బయలుదేరాం. చెయ్యి పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. వెనక చూడండి, నరసమ్మని తీసుకుని వెళ్తున్నాను అనమాట. గోరింటాకు చెట్టు ఉన్నది అక్కడ, గోరింటాకు ఒకటి కోసుకోవాలి. అలానే బయట సోఫాలు అవన్నీ కూడా దుమ్ముగా అయిపోతున్నాయండి. కొంచెం ఒకసారి తుడిపించేసి కవర్ చేద్దాము. సోఫా కవర్లు అవి ఉన్నాయి పాతవి, అవి వేసేసి కవర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని అనుకుంటున్నానండి. మళ్ళీ ఊరు వెళ్ళి వచ్చామనుకోండి, ఈలోపు మళ్ళీ దుమ్ము పట్టేసేస్తాయి అవన్నీ, మళ్ళీ తొడవటం ఇవన్నీ కూడా కదా. ఎట్లానో గోరింటాకి వెళ్తున్నాం కదా, ఆ పనులన్నీ ఒకసారి
అన్నీ శుభ్రం చేయించేసి తాళం వేసుకుని వద్దాము అని బయలుదేరామండి. ఇదిగోండి మా వారు తీసుకెళ్తున్నారు. కారు కూడా కొంచెం రిపేర్ వచ్చిందనమాట. ఏం చేశారండి మా ఆదిలక్ష్మమ్మ తల్లి, బ్యాటరీ డౌన్ అయిందంట. పాత కారు కదండి ఇది, ఇంతకుముందు కారు. బ్యాటరీ డౌన్ అయింది అని చెప్పి చేశారు. ఎట్లానో కొంచెం ట్రైల్ వేయాలంట. అందుకని అన్ని పనులు కలిసి వస్తాయని బయలుదేరాను అనమాట అండి. పెయింట్లు వేశారు రోడ్డు మీద కొత్తగా, నిన్న లేదు. అమ్మా ముచ్చాలమ్మ తల్లి, తల్లి అమ్మా ముచ్చాలమ్మా. పాట పాడకుండా అరుస్తున్నారు. ఆపరా. ఏందో ఈ చెట్లన్నీ కూడా ఇలా డల్గా అయిపోయినాయి గురు. బాగా ఫుల్గా వాటర్ కొట్టేయండి. ఎలా అయినా కొంచెం పేలవంగా ఉన్నట్టే ఉన్నాయండి చెట్లన్నీ. మరి చూడు ఇలాగ అయిపోతాయి. దుమ్ము తులిపేసి దాని మీద కవర్లు వేసేద్దాం. చేతిలో అదెందుకు ఏమండి, తాళం దానికే ఉంది. అదిగోండి అదిగో అక్కడ ఉంది గోరింటాకు. అదిగోండి మా వారు నిలబడ్డారు. అక్కడ గోరింటాకు చెట్టు ఉంది, అది గోయించాలి. శుభ్రం చేసేస్తుంది. బూజులు ఉన్నాయా? లేవుగా. పిచ్చితీగలు వచ్చేసింది. ఎండిపోయిన ఆకులు చూడు ఎన్ని ఉన్నాయో. ఇగో ఈ ఆకులు చూడండి ఎండిపోయింది. ఈ ఎండిపోయిన ఆకులు దీంతో అంటారా? ఇదిగోండి మొత్తం అన్నీ ఇలాగ కవర్ చేసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇక ఊరి నుంచి వచ్చిన తర్వాత దీని పని అంతా పట్టాలన్నమాట అండి. అప్పటి వరకు కొంచెం డస్ట్ అదేం పడకుండా ఈ విధంగా అన్నీ కవర్ చేయించాను అనమాట అండి. నరసమ్మ వచ్చింది కదా, అంతా శుభ్రం చేయించి ఇలాగ అన్నీ ప్యాక్ చేసినట్లుగా చేయించి బయలుదేరుతున్నామండి. ఇక ఆంజనేయ వెళ్ళొస్తాం తండ్రి. తింటానండి. ఇదే మన లాస్ట్ మామిడి పండు మన పెరట్లోది. ఇదిగోండి ఎంత బాగుందో. అసలు ఇంత అద్భుతమైన పళ్ళుని బోల్డ్ అని పళ్ళు కాస్తే భలే ఉంటుందని అనిపిస్తుందండి. పెద్ద రసాలండి మన ఇంట్లో. అద్భుతమైన రుచి ఉన్నది. చాలా జ్యూసీగా ఉన్నాయి అన్నమాట ఇవి. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇది పాడైపోద్ది అని అనిపిస్తుంది అనమాట అండి. అందుకని తినేస్తున్నాను. మీరు ఒక్కళ్ళే తినేస్తున్నారేంటి, అంకుల్ గారికిను ప్రేమ బాబాయ్కి పెట్టరా అని అనుకుంటున్నారండి. పెట్టనండి వాళ్ళకి. ఇంత స్వీట్ది తింటే ఖచ్చితంగా షుగర్ పెరిగిపోతుందండి. అయినా మామిడి పండు, ఈ లాస్ట్ మామిడి పండు నాకే అని చెప్పేశారు. ఇద్దరు కూడా త్యాగం చేసేసారండి.
వాళ్ళకి అంత ఇష్టమేమి ఉండదు మామిడి పండు మీద. అంత పిచ్చల్లా నాకే అండి. అమ్మా తల్లి ఏమి చూచావమ్మా. అన్నపూర్ణమ్మ తల్లి ఇస్తుందండి. అన్నపూర్ణమ్మ తల్లికి అయ్యే ఇవన్నీ. నిజంగా ఇవన్నీ అండి భగవంతుడు ఇచ్చే ఒక అవకాశం లాంటిదండి. భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు. దాన్ని మంచిగా చేసుకుంటావా చెడ్డగా చేసుకుంటావా నీ ఇష్టం. దాన్ని బట్టి మన ప్రారంభం ఉంటుంది అని చెప్తారు కదా పెద్దలు. నిజంగా అండి ఇంత రుచికరమైన మామిడి పళ్ళు చెట్టు నిండా కాస్తే అందరికీ పంచుకుంటే వాళ్ళ మొఖాలు వెలిగిపోతాయండి. ఒక్కొక్క పండు తినేటప్పుడు నేను ఈ పండు తినేటప్పుడు ఎంత ఆనందపడుతున్నానో ఇలాంటి పండు ఎవరికన్నా ఇస్తే ఇంతకు 100 రెట్లు ఆనందపడతారు కదండి. నాకు అదే పిక్చర్ వస్తుందన్నమాట. అలానే ఇంత చక్కని రుచికరమైన మంచి పెద్ద రసాల మామిడి పండుని ఇచ్చినందుకు ఆ చెట్టుతో కూడా మాట్లాడుతూ ఉంటానండి. ఉదయం ముగ్గు వేసుకునేటప్పుడంతా కృష్ణయ్యతో చెట్లతో పెట్టలతో అన్నిటితో మాట్లాడుతూనే ఉంటానండి. పూజ చేసుకుంటూ దేవుడితో మాట్లాడతాను. అంటే దేవుడి గదిలో మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట అండి. నాకు ఇది ఒక మంచి అలవాటనే అనుకుంటానండి. చెట్టైనా పుట్టైనా పెట్టైనా దేవుడైనా ఏదైనా మన మనసులో మాట వింటాడు. అదే మళ్ళీ మనకి తిరిగి చక్కగా అందిస్తాడండి. నేనైతే ఇది బాగా గమనించానండి. చెట్లు కూడా చక్కగా తలలు ఊపుతూ విన్నట్లు అనిపిస్తుంది. అలానే మన పెరట్లో ఒక పండు కానీ ఒక పుష్పం కానీ విశేషంగా పూయటం ఇదంతా కూడా అండి ఆ పాజిటివ్ వైబ్స్గానే అనుకుంటాను అనమాట. అలానే ఈ ఆఖరి పండుని కొంత ఆస్వాదిస్తూ తినటం కూడా జరుగుతుందన్నమాట అండి. అందుకనే సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. తింటూ కూడా వీడియో పెట్టాలా అని మరోలాగా భావించకండి. ఇదిగోండి మొత్తం పండంతా తినేసాను. అంత మామిడి పండుకి ఇంత చిన్న ట్యాంక్ అండి. మొత్తం జ్యూస్ ఉంటుందండి. మంచి కలరు బంగారం రంగులో భలే మామిడి పళ్ళు కాస్తున్నాయిలేండి. వచ్చే సంవత్సరం అన్నా చాలా మామిడి పళ్ళు కాసి అందరికీ పంచుకునే విధంగా కాయాలని కోరుకుంటున్నానండి. ఇగోండి ఇదంతా గోరింటాకు మన పర్ణశాలలో కోయించి తెచ్చిందనమాట. నరసమ్మని తీసుకెళ్ళి కోయించాను. కొద్దిగా ఏమో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను, నేను పెట్టేసుకుంటాను. ఇదేమో వాళ్ళు తీసుకెళ్తారు, వదిన వాళ్ళు తీసుకెళ్తానికని ఇట్లాగా పచ్చి ఆకునే ఉంచాను. చాలా కొద్దిగా వేసాను, ఎందుకంటే నాకు ఒక్కదానికే కదా. ఇలా చూడండి ఎలా పండిపోతుందో. సాధారణంగా గోరింటాకు పండాలి అంటే ఏయో వేస్తూ ఉంటారండి, అన్నీ వేస్తూ ఉంటారు కదా, పెరుగని చింతపండని ఇటువంటివి. ఈ మా గోరింటాకు ఏమీ వేయనండి, ఇప్పుడేని కాదు ఎప్పుడు వేయనండి. ఎందుకంటే నాది కొంచెం వేడి శరీరం అనమాట, త్వరగా పండిపోతూ ఉంటుంది. ఇంకా అవన్నీ వేస్తే లక్కలాగా అయిపోతుంది, ఎందుకు వచ్చింది బ్లాక్ అయిపోతుంది అని ఏమీ వేయను అనమాట. మా పెరట్లో గోరింటాకు మొన్న మనోదిన వాళ్ళు తీసుకెళ్ళారండి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు. బాగా పండిందంట. వదిన ఎంత బాగా పండిందో గోరింటాకు తెచ్చిపెట్టు మాకు అని చెప్పి ఫోన్లో ఆర్డర్ వేసారండి. అందుకని వాళ్ళ కోసం నేను కోయించాను అనమాట. నేనైతే పెట్టేసుకుని వెళ్తానండి. కొద్దిగా పనులన్నీ చూసుకుని నెక్స్ట్ ఇది పెట్టుకుంటాను గోరింటాకు. ఇదిగోండి గోరింటాకు గ్రైండ్ చేసుకున్నాను. సిరిపాదాలు పెట్టుకోవటానికి, పాదాలు పెట్టుకోవటానికి అనమాట అండి. ఓ పళ్ళెంలో నీళ్ళు మన పాదాలు ములిగేంత, అందులో కొంచెం గోరింటాకు కలుపుకోవాలన్నమాట. కొంచెం గోరింటాకు వేసుకుంటే తర్వాత మనం చేతికి పెట్టుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది చూడండి, అది కలిపేసుకోవచ్చు ఇందులో. ఇదేంటంటే ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుందండి. పళ్ళెంలో కాళ్ళు పెట్టుకుని, పళ్ళెంలో చల్లగా ఉన్నాయి, పళ్ళెంలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. గోరింటాకి చేతికి పెట్టుకుంటాను అన్నమాట. ఈ చేతితో ఈ చేతికి పెడతాను, ఈ చేతితో ఈ చేతికి పెడతాను. ఇదిగోండి ఇక గోరింటాకు తీసేస్తున్నా. 20 నిమిషాలు అరగంట ఉంచుకుంటే చాలండి. నాకు వేడి శరీరం కాబట్టి త్వరగా పండిపోద్ది. ఎవరన్నా నా ఒంటికి పండట్లేదు అట్లానని అనుకున్నా కూడా అండి, అది భౌతికంగా కనిపించడానికి పండినా పండకపోయినా
ఒంట్లో వేడినైతే లాగేస్తుందండి. దాని గురించి మీరేమీ ఇబ్బంది పడక్కర్లా. అది శరీర తత్వాన్ని బట్టి పండుతుంది అంతే అండి. గోరింటాకు చూడండి ఎంత తడిగా ఉన్నాదో. అంటే అది ఇంకా ఎండను కూడా ఎండలేదు. అలా అని ఎక్కువసేపు ఉంచుకుంటే నల్లగా అయిపోతుందనమాట అండి. ఇక రేపు ప్రయాణం కాబట్టి ఇక గోరింటాకు తీసి పడుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.